హలో ఫ్రెండ్స్, పూణే పార్షే యాక్సిడెంట్ కేసు చాలామందికి తెలిసే ఉంటుంది. మన ఛానల్ చూసేవాళ్ళైతే కొంతమంది అయినా కూడా నవ్వుల పాలైన న్యాయం అని నేను చేసిన ఒక వీడియో చూసి ఉంటారు. పూణేలో ఒక 17 సంవత్సరాల 8 నెలల మైనర్ 5 కోట్ల ఖరీదైన పార్షే కారును మందు తాగి మితిమీరిన వేగంతో నడిపి యాక్సిడెంట్ చేయటము, అందులో 2 చనిపోవటము, ఆ తర్వాత దాన్ని మసిపూసి మారేడికాయ చేయడానికి అందరూ ఎట్లా కొమ్మక్కయ్యారు అన్న సంగతులు మనం మాట్లాడుకున్నాం. బట్ ఇప్పుడు కొత్తగా వస్తున్న విషయాలు ఏంటి? మనం గతంలో చెప్పుకున్నాం, ఆ అబ్బాయిని రక్షించడం కోసం స్వయంగా ఎమ్మెల్యేనే అట్లా దిగాడని. కానీ ఇప్పుడు తెలుస్తున్న విషయం ఏంటంటే, స్వయంగా ఎమ్మెల్యే దిగటం కాదు, స్వయంగా డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవారే రంగంలోకి దిగినట్టుగా మనకు తెలుస్తుంది. ఆయన వెంటనే పూణే పోలీస్ కమిషనర్కి ఫోన్ చేసి ఈ విషయాన్ని చూసి చూడట్టుగా వదిలేయమని చెప్పినట్టుగా ఇప్పుడు బయటకు తెలుస్తుంది. ఆయన ఆజ్ఞ మేరకే అదే పార్టీకి చెందిన సునీల్ టెంగ్రే కూడా పొద్దున్నే పోలీస్ స్టేషన్కి వచ్చి దీన్ని మాఫీ చేసే ప్రయత్నం కూడా చేశాడని తెలిసింది. గత వీడియోలో నేను ఒక మాట చెప్పాను, అతని రక్తంలో ఆల్కహాల్ శాతం తగ్గించడం కోసం అతనికి పిజ్జా తినిపించి ఆ తర్వాత చాలా లేట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళి బ్లడ్ శాంపుల్ తీసుకున్నారని. బట్ బయటకు వచ్చిన విషయం ఏంటంటే, అంత లేట్ చేసిన తర్వాత కూడా వాళ్ళకి డౌట్ ఉంది. ఎందుకంటే ఆ అబ్బాయి అంత మితిమీరి తాగున్నాడు కాబట్టి ఇంకా కూడా రక్తంలో ఆల్కహాల్ శాంపిల్ ఉందేమో అని. అందుకోసం ఆ అబ్బాయి రక్తం బదులుగా ఆ అబ్బాయి తల్లి రక్తాన్ని తీసుకుని శాంపిల్కి పంపించారట. ఆ విషయం బయటకు పోకటంతో ఈ శాంపిల్ని కూడా పెట్టారని అంటున్నారు. బట్ ఫైనల్గా బయటకు వచ్చేది ఆ అబ్బాయి రక్తం శాంపులా, ఆ అబ్బాయి తల్లి రక్తం శాంపులా కూడా తెలియదు. ఇంతకు ఆ చేసిన డాక్టర్ కూడా ఒక అవినీతి పరుడే, ఈ స్థానిక ఎమ్మెల్యే సునీల్ టెంగ్రే చేయాలని. అతనే కోవిడ్లో ఇతను గొప్ప సేవలు చేశాడని పొగిడి ఆ హాస్పిటల్లో చీఫ్గా ఉద్యోగం ఇప్పించాడు. ఒకవైపు ఈ పిల్లవాడికి రాచమర్యాదలు చేస్తూ ఆ చనిపోయిన వాళ్ళలో ఒక అమ్మాయి బంధువులు మధ్యప్రదేశ్లో జబల్పూర్లో ఉంటారు. ఆ ఊర్లో వాళ్ళ మామయ్య మాత్రమే ఉంటాడు. అతను పోలీస్ స్టేషన్కి వస్తే అతని పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించి అసలు నువ్వెందుకు వచ్చావు, వాళ్ళ అమ్మా నాన్న రమ్మని కూడా అన్నారు. గతంలో కూడా చెప్పాను కదా, న్యాయం కోసం నిలబడాల్సిన లేదా న్యాయం చేయాల్సిన ఈ వ్యవస్థలన్నీ ఎంత దారుణంగా నిస్సిగ్గుగా దిగజారిపోయి ఉన్నాయో. అయితే ఇది కేవలం పూణే కేసు మాత్రమే కాదు, హైదరాబాద్లో కూడా ఇలాంటి కేసులు కుప్పలుగా విన్నాం. అందుకే ఇది అరుదైన కేసు ఎంత మాత్రం కాదు, ఇది ఒక నామ్. ఈ దేశంలో ఈ వ్యవస్థలో ఇటువంటి కేసులు చాలా సాధారణంగా జరుగుతుంటాయి. ఈ కేసు పొరపాటున మనకు బయటకు వచ్చింది, కానీ దేశంలో ప్రతిరోజు ఇటువంటివి కొన్ని వందల కేసులు ఉంటాయి. విపరీతంగా డబ్బులు ఉన్నవాళ్ళు, అధికారం ఉన్నవాళ్ళు ఖరీదైన కార్లు వేసుకుని మందు కొట్టి విపరీతమైన వేగంతో నడిపి మనుషులు చంపేయటం చాలా మామూలు ఈ దేశంలో. అవన్నీ కూడా ఎవరికీ తెలియని హిట్ అండ్ రన్ కేసుల కింద మిగిలిపోతాయి. ఈ కేసులో బెయిల్ ఇస్తున్నప్పుడు జువెనైల్ జస్టిస్ బోర్డు సభ్యుడు పెట్టిన వింత కండిషన్ వల్ల మాత్రమే ఇది బయటకు వచ్చింది. అది కూడా మీకు తెలుసు, 300 పదాల వ్యాసం రాయమని అడగడంతో అది సోషల్ మీడియాలో వైరల్ అయ్యి విషయాలన్నీ బయటకు వచ్చాయి. డబ్బులు అధికారం ఉన్నవాళ్ళు ఈ దేశంలో న్యాయ వ్యవస్థను ఎంత దారుణంగా వంచిస్తున్నారు. అదే సమయంలో దేశంలో ఏ తప్పు చేయని వాళ్ళు, తప్పుడు కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళు ఏళ్ల తరబడి జైళ్లలో ఉంటున్నారు. ఈ మాట నేను పదే చెప్తున్నాను. ఈ దేశం సంపన్నుల కోసం పనిచేస్తుంది. ఈ రాజకీయ నాయకులు సంపన్నుల కోసం పనిచేస్తున్నారు. ఈ రాజకీయ నాయకులందరూ కూడా వీళ్ళు కూడా సంపన్నులే కాబట్టి వీళ్ళు అసెంబ్లీల్లోనూ పార్లమెంటుల్లోనూ కూర్చొని చేసుకునే చట్టాలన్నీ కూడా వాళ్ళకు అనుకూలంగా ఉండేలాగా చేసుకుంటారు. బయటకు అందరికీ సమానం అనిపించే చట్టాలన్నీ కూడా వాళ్ళకు అనుకూలమైన లూప్ హోల్స్తో బయటకు వస్తాయి. లూప్ హోల్స్ ఉన్నా లేకపోయినా వ్యవస్థలన్నీ కూడా వాళ్ళ కోసమే పనిచేస్తాయి. పోలీసులు, ఎమ్మెల్యేలు, జడ్జీలు, డాక్టర్లు అందరూ కూడా బతికేది ప్రజల డబ్బుల మీదే, ప్రజల నుంచి వచ్చే ఆదాయంతో వచ్చే జీతాల మీదే బతుకుతున్నారు. కానీ ఒక్కళ్ళకి కూడా ఆ స్పృహ లేదు. అట్లాంటి స్పృహ లేని ఒక మెషినరీని తయారు చేయడంలో ఈ దేశం చాలా సక్సెస్ అయింది. కాబట్టి ఈ దేశంలో దేన్నైనా మ్యానిపులేట్ చేయడం సాధ్యమే. అందుకోసమే రేపు ఎలక్షన్లు కూడా మ్యానిపులేట్ చేస్తారా, ఈవీఎంలు కూడా మ్యానిపులేట్ చేస్తారా అని ఎవరికైనా అనుమానం వస్తే అందులో ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదు. ఎందుకంటే ఈ దేశంలో దేన్నైనా మ్యానిపులేట్ చేయడం సాధ్యం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.